ఇవాళ జగదీష్ రెడ్డి గారి మీద నింద మోపుతూ ఇవాళ 11 గంటలకు వాళ్ళు బ్రేక్ చేసినారు అసెంబ్లీని. ఇప్పుడు 3 అవుతుంది. అంటే 4 గంటల నుంచి అసెంబ్లీని ఆపేసినారు. అంటే మేము మాట్లాడకూడదని, మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని ఇట్లా కుట్ర పన్నుతా ఉన్నారు. చివరికి మా నాయకుడు కేసీఆర్ గారిని అడిగినాం, సార్ వీళ్ళు కావలసుకొని అసెంబ్లీని వాయిదా వేసినారు, 4 గంటలైంది, ఇంకా ఏం చెప్తలేరు అని అంటే కేసీఆర్ గారు మాకు ఒకటే మాట చెప్పినారు, ఒకవేళ మీరు ఏమనుకున్నా సరే, మీ పైన తప్పు లేకున్నా సరే, వారు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరే హుందాగా, ఒకవేళ మేమేమి తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు అలా భావిస్తే స్పీకర్ గారికి విచారం వ్యక్తం చేసి మీరు సభ నడిపే విధంగా చూడండి, ప్రజా సమస్యలు వచ్చే విధంగా చూడండి, ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా చూడండి, మీరు ఒక అడుగు వెనక్కేసినా సరే, మీరేం తప్పు చేయకున్నా స్పీకర్ గారికి మీరు క్షమాపణ చెప్పినా సరే సభను నడిపే విధంగా చూడండి అన్న మాట మాకు చెప్పినారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకున్నాం. ఒకనాడు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ గారు వారు ఆమెనేదో అన్నారని చెప్పి వారు బాధపడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, మంత్రి గారు అనేటువంటి కేటీఆర్ గారిని కేసీఆర్ గారే డీకే అరుణ గారికి క్షమాపణ చెప్పించినారు. చెప్పించి ఒక ప్రభుత్వంగా సభను నడిపేయడానికి చొరవ తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇవాళ 4 గంటలైంది, సభను నడుపుతలేరు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం మరి ఏం చెప్తే అది చేయటానికి మరి ఇక్కడ ఉన్నారా వీళ్ళు? సభ నడవకూడదా? ప్రజా సమస్యలు ప్రస్తావించకూడదా ఈ సభలో? మరి మేమందరం కలిసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము మొత్తం మా సభ పక్షం మొత్తం కేసీఆర్ గారు మాకు సూచించిన విధంగా ఇప్పుడే స్పీకర్ గారి దగ్గరికి, ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పినాం, అయ్యా మా జగదీష్ రెడ్డి గారు ఏమీ అనలేదు, ఏమీ తప్పు మాట్లాడలేదు, స్పీకర్ గారిని ఉద్దేశించి ఎటువంటి అగౌరవంగా మాట్లాడలేదు. ఒకవేళ మీరు మాట్లాడిండు అని మీరు భావిస్తే మీరు ఇక్కడ ప్లే చేయండి, అఖిలపక్ష నాయకుల్ని, ఫ్లో లీడర్స్ అందరినీ పిలిచి జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేయండి మీ ఆఫీస్లో. ఒకవేళ నిజంగానే జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడుంటే శాసనసభ 3 ఇతర ఫ్లోర్ లీడర్స్ కూడా జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని అంటే తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ వాక్యాల్ని రికార్డు నుంచి తొలగించే అవకాశం మీకున్నది. లేదు సభ్యుడిని విచారం వ్యక్తం చేయమనే అడిగే అవకాశం మీకున్నది. అట్లా చేయండి అని చెప్పి మేము అడిగినాం. పోనీ అలా కాకపోతే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మా సభ్యుడు ఏం తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడిండ్రు, జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని భావిస్తే వారికి విచారం వ్యక్తం చేయడానికి కూడా మా సభ్యుడు సిద్ధంగా ఉన్నాడు అని కూడా చెప్పినాం మేము స్పీకర్ గారికి, ఎల్ఏ మినిస్టర్ గారికి. ఇంత చెప్పినా 4 గంటలైంది, ఇంకా సభని వాయిదా వేసే ఉంచినారు. అంటే దీని అర్థం మా సభ్యుడు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మా శాసనసభ మా పక్షం నుంచి ఇంకా వేరే సభ్యులు మాట్లాడకుండా ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతులు సాగునీరు లేక వాళ్ళ పొలాలు ఎండిపోయి గోసపడి ఏడుస్తూ ఉన్నారు. అందరు టీవీలలో చూస్తున్నాం. మంచినీళ్ళు సరిగ్గా రాక ఆడబిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా
అనేక సమస్యలు ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ చిరుద్యోగులకు వేతనాలు సక్రంగా రావడం లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడం లేదు. ఎవరైతే వాళ్ళ మనుషున్నారో వాళ్ళకే బిల్స్ ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కాంట్రాక్టర్లు ఇవాళ సెక్రటరియట్లోనే ధర్నా చేసే స్థితికి వచ్చింది. ఇట్లా అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి మేము ప్రస్తావించదలుచుకున్నాం. మేము అసెంబ్లీలో వీటి గురించి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. తద్వారా ఆయా వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయదలుచుకున్నాం. ఇవాళ ప్రజల పక్షాన పోరాడే అవకాశం, ఆ బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము తప్పకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవదీసి ప్రజల పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ మేము అడగకూడదు అని, వాళ్ళని ఎక్కడనో ఇబ్బంది అవుతుందేమో అని, ప్రభుత్వానికి జవాబు లేక, ఈ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళకి ఆలోచన లేక, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఇవాళ అసెంబ్లీలో మా గొంతు నొక్కే కుట్రలో భాగంగానే ఇవాళ అనవసరంగా ఒక వివాదంని బయటకు తీసుకొచ్చి ఏమీ లేకున్నా ఉన్నది అన్నట్టు చిత్రీకరించి ఇవాళ 4 గంటల పాటు ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసినారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజా సమస్యల పట్ల పోరాడతాం. ప్రజల వైపున ఉంటాం, రైతుల వైపున ఉంటాం, మా ఆడబిడ్డల వైపున ఉంటాం. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీడియో స్క్రీన్ మీద చూపియండి మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారో. మొత్తం అఖిలపక్షం ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపించండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి తన రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుడిని ఆదేశించండి మీరు విచారం వ్యక్తం చేయమని, మేము రెడీగా ఉన్నాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మేమేం తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడినామని భావిస్తే మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సభలో. దయచేసి సభను మొదలు పెట్టండి. మా సభ్యుడికి జగదీశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ప్రజల పక్షాన సమస్యలు ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం ఇవ్వాలా, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాయటానికి ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నాడు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉన్నది, నాటకాలు చేస్తూ ఉన్నది. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిర్రా విద్యార్థులకు, మీరు ఏం చేసిర్రు, ఇప్పటికి ఒక్క ఇల్లన్నా, ఒక్క ఇందిరమ్మ ఇల్లని అన్నారు, ఒక్క ఇల్లన్నా కట్టిర్రా అని అడిగిండు. 15 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఇవి చేసిండ్రా అని అడిగిండు. అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని అడిగితే గొంతు నొక్కేయడం,
వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది. అట్లా ఉంటుందా అండి? ఎప్పుడన్నా చూసిర్రా మీరు? మీడియా పాయింట్కి వస్తే వస్తారు, ఒక నలుగురు వస్తారు, ఇద్దరు మాట్లాడతారు, పోతారు. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక 10 మంది లైన్లో ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంది? స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టాలి. బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అవుతుంది. హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మాకు మైక్ కట్ చేయడం. మైక్ కట్ చేస్తే అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని, వారి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము ఈ హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు. మేము అడుగుతున్నది అదే. మీరు 100 రోజుల్లో చెప్పిర్రు కాబట్టే, మీరు 100 రోజుల్లో ఇస్తామని, 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని, మీరు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని, మీరు తులం బంగారం ఇస్తామని, మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని, మీరు ఇవి స్కూటీలు, ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని, మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, అది కూడా శాసనసభ వేదికగా అడుగుతా ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించలేదు, వ్యవహరించం కూడా. మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేసిన వాళ్ళం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ, జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడితే కదా, ఏమన్నా అన్పార్లమెంటరీ మాట మాట్లాడితే కదా క్షమాపణ అనే టాపిక్ వస్తుంది. చూడండి, మీరు లైవ్లో చూడండి, మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. ఆయన అక్షరాలు అన్నది ఏంటంటే, సార్ ఈ శాసనసభ అందరిది, ఇక్కడ అందరం సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి పక్షాన మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు మా హక్కులు కాపాడే బాధ్యత మేము ఉన్నదే అన్నాడు. దాంట్లో తప్పేముందండి? కాబట్టి తప్పు ఉంటే ఏమని అనొచ్చు, ఏమీ అనలేదు ఆయన. ఇంకెక్కడొస్తుందండి ఆ క్వశ్చన్? థ్యాంక్ యూ.